పార్టిసిపెంట్స్ చేయొచ్చండి. అందరూ చిన్న పాటలు ఎంచుకుంటే అందరికి అవకాశం ఉంటుందని మనవి. మొదటిసారిగా ఇప్పుడు బాబా వారిని మన సత్సంగ్కి సహాస్కి ఆహ్వానించమని నమో మెహర్ బాబా గీతంతో సులోచన మేడం గారిని బాబా వారిని ఆహ్వానించమని కోరుతున్నాను. జై బాబా అండి. సులోచన మేడం గారు. జై బాబా అండి. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార సకల చరాచర జగదోధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జయించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాగత అంతము చేసి అజ్ఞానాగత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషద్వర్గము అంతరింపగా అరిషద్వర్గము అంతరింపగా ఔవ్యయ మోక్షం వను గ్రహింపుము ఔవ్యయ మోక్షం వను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. జై బాబమ్మ. సులోచన మేడం గారు బాబా వారిని మీ చక్కటి మెహర్ బాబా నమో మెహర్ బాబా సంకేతంతో ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. చక్కగా సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే పుస్తకాన్ని చదువుకుంటున్నామండి. షరియాజీ మరణించారు. బాబా తన సోదరులకు జనన మరణాలు రెండు కలలే, విచారానికి కానీ సంతోషానికి కానీ తావలేదని, మన తండ్రి బంధవిముక్తుడయ్యాడు అని చెప్పి వాదార్చారు. అలాగే షిరీన్ మాయకి నా తండ్రి దగ్గర వచ్చాడు విచారించకు, నా తండ్రి నా దగ్గరకు వచ్చాడు విచారించకు, ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఉత్తరం రాశారు. బాబా పర్యటన నుండి తిరిగి వచ్చాక మణి షిరీన్మాయి మెహరాబాద్ వచ్చారు. ప్రపంచంలో అంత దయగలవాడు ప్రేమపాత్రుడైన షిరియాజీకి సాటి వచ్చేవారు లేరు. అటువంటి తండ్రిని కోల్పోవడం ఆ కుటుంబానికి నిజంగా బాధాకరమే. కానీ బెహ్రాముని వివాహం చేసుకుని తల్లితో కలిసి ఉండమని
ఆదేశించారు. ఇప్పుడు సంకేతంలో భాగంగా విజయలక్ష్మి గారు ఒక సంకేతం చేయాలమ్మా మేడం. జై బాబా. అండి. తర్వాత పనగేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. ఒకరు పాడిన తర్వాత కడలి మెహర్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా. చేయండి అమ్మా. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. మెహరుని నామమే మధురం మధురం, సుధలను మించిన మధురమే నామం. మెహరు నామం మోక్షప్రదాయం, మెహరుని నామం మోక్షప్రదాయం. మెహరుని కాంతిలో లేనిది ఏది, మెహరుని కాంతిలో లేనిది ఏది. చేయండి నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. ముని వాల్మీకి విరచిత నామం, హనుమానునికి ప్రాణమే నామం. ముని వాల్మీకి విరచిత నామం, హనుమానునికి ప్రాణమే నామం. నారీ శబరి కోరిన నామం, నారీ శబరి కోరిన నామం. అహల్య శాపం బాపిన నామం, అహల్య శాపం బాపిన నామం. రాక్షసహరితం నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. గోవర్ధనగిరి మోసిన పానామం, కాళీయుని మదమనచిన నామం. గోవర్ధనగిరి మోసిన నామం. గోవర్ధనగిరి మోసిన నామం చెప్పండి. కాళీయుని మదమనచిన నామం. క్రూరకంసుని బనచిన నామం, క్రూరకంసుని బనచిన నామం. గీత బోధను చేసిన నామం, గీత బోధను చేసిన నామం. గోపాలుని నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. విద్యార్థునిగా ఏలిన నామం, కరుణామయుడై వెలసిన నామం. విద్యార్థునిగా ఏలిన నామం, కరుణామయుడై వెలసిన నామం. ధర్మసూత్రములు చాటిన నామం, ధర్మసూత్రములు చాటిన నామం. మానవ జాతిని మార్చిన నామం, మానవ జాతిని మార్చిన నామం. హింసను బాపిన నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. దూతలు తెలిపిన దేవుని నామం, మాతా మరియా సుతుని నామం. దూతలు తెలిపిన దేవుని నామం, మాతా మరియా సుతుని నామం. సోదర భావము పంచిన నామం, సోదర భావము పంచిన నామం. విశ్వజ్యోతిగా వెలసిన నామం, విశ్వజ్యోతిగా వెలసిన నామం. క్రీస్తుదేవుని నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి,
నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. చెరియాజీ సుత మెహర్ నామం అవతారునిగా కడపటి నామం. చెరియాజీ సుత మెహర్ నామం అవతారునిగా కడపటి నామం. జీవన ప్రగతికి వెలసిన నామం, జీవన ప్రగతికి వెలసిన మా నామం. మేరు బాబా నామం, మేరు నామం చేయండి, మేరు నామం చేయండి, నామం చేయండి. బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి శ్రీనివాసరావు గారు. అందరూ జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి మేడం గారు చక్కటి సంకీర్తన చేశారు. జొరాష్ట్రగా, రాముడుగా, శ్రీకృష్ణుడిగా, జీసస్ గా, బుద్ధునిగా, మహమ్మదిగా వచ్చినటువంటి అవతారాలన్నిటినీ కవర్ చేస్తూ ఆయన నామాన్ని చెయ్యండి. గత అవతారాల్లో వచ్చిన ఆయనే ఈ మెహర్ బాబా, మెహర్ నామం, ఆ షిరియాజీ, షిరీన్ బానుల తనయులంటూ చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనకి లక్ష్మీ పన్నగేశ్వరరావు మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. లక్ష్మీ పన్నగేశ్వరరావు మేడం గారు సిద్ధంగా ఉండాలండి. మ్యాటర్ విషయం వస్తే 1932 ఆగస్టు నెలలో బాబా నుండి మణికి ఆశ్రమంలోకి వచ్చి చేరవలసిందిగా ఉత్తరం వచ్చింది. అందులో నీ తల్లి నిన్ను వెళ్ళడానికి ఇష్టపడేలా చేయని కూడా సూచించారు. ప్రియాతి ప్రేమైన తల్లి తనను ద్వేషించేలా ప్రవర్తించడం మణి కష్టంగా పరిణమించింది మణికి. అయినా తన లక్ష్యం నెరవేర్చుకుందుకై తల్లి మాటను లెక్క చేయకుండా ప్రతి విషయంలోనూ వ్యతిరేకిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించసాగింది. చివరకు షిరీన్ వెళ్ళి మిరోగ్ దగ్గరే ఉండు అంటూ మణికి స్వేచ్ఛనిచ్చింది. అలా మణి తల్లి అంగీకారంతో ఆశ్రమంలో చేరిపోయింది. 2 కొడుకులు, కోడలు పెరిన్ తన దగ్గర ఉండటం వలన షిరీన్ మణి వెళ్ళిపోయినా ఒంటరితనం లేకుండా ఉండగలిగింది. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా లక్ష్మీ పన్నగేశ్వరరావు మేడం గారు ఒక సంకీర్తన చేసిన కోరుతున్నాను. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరించరండి. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరించరండి. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం మనసారా నోరారా కీర్తింపగ జాగదేల. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు.
కళ్యాణమూర్తిని కనులారగాంచి మనసారా నోరారా కీర్తింపగ జగదేల మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం ఇది తరుణం మరి వదలం ఇది జగతికి జీవాధారం మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. మీకు మెహర్ అన్నిటికీ ఆధారం అని ఆ చక్కటి సంకేతన మళ్ళీ సరిగ్గా విని వివరణ ఇవ్వాలి. అంత గొప్ప సంకేతం చేశారు. ఇప్పుడు చేయలేను కానీ ఇప్పుడు నెక్స్ట్ సంకేతంలో మెహర్ గారు అంటే కీర్తిశేషులు అందరికీ తెలిసినటువంటి పల్లం రాజు గారి అబ్బాయి పల్లం రాజు గారు, వారి అబ్బాయి మెహర్ గారు ఇప్పుడు సంకేతం చేయండి. కడలి మెహర్ గారు. జై బాబా. జై మెహర్ బాబా అండి. జై బాబా సార్. జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు 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 జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు. ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు నువ్వు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు 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 జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోడ్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం నిస్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం. నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు 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 జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోడ్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా
చేయకుమా వృధా. బాబా బాబా యనుచు 14 సార్లు ప్రతిదినము మెహర్ బాబా బాబా యనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మోడ్చి అర్పింతుముర పావన మౌని జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షారంభౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. నీ సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మోడ్చి అర్పింతుముర పావన మౌని జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షారంభౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా. బాబా. మెహర్ గారు చక్కటి సంకేతం చేశారు. బాబా వారు స్వయంగా బాబా వారి దగ్గర ఆయన స్వయంగా బాబ్జీ గారు పాడినటువంటి పాట. ఈ ఆయన మేలుకొల్పు మెయిన్ దాంట్లో మెసేజ్ లోకాలకెల్లా మేలుకొల్పు. అసలు మెహర్ బాబా లవర్ కాని వాళ్ళు కూడా ఫోటో చూడగానే వాళ్ళు ఎక్కడో వినో ఏంటో జై మెహర్ బాబా అనడం నేను చాలా సార్లు విన్నానండి, చూశాను. మీకు చక్కటి సంకేతం చేశారు సార్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ సంకీర్తనకి శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్లో వస్తే బాబా ఆదేశంతో మణి తన దుస్తులను మాత్రమే సర్దుకోవాలి. పాదాల వరకు వదులుగా ఉండే ప్యాంట్లు, కాటన్ టాప్స్ పెట్లో సర్దుకుంది. తనకున్న మంచి దుస్తులు, బొమ్మలు, దాచిపెట్టుకున్న మ్యాగజైన్లు అన్ని వదిలిపెట్టేసింది. చివరగా తనకు అత్యంత ప్రియమైన స్కిప్పింగ్ రోప్ మాత్రం తన పెట్టిలో పెట్టుకోకుండా ఉండలేకపోయింది. దాన్ని తన దుస్తుల అడుగున భద్రపరిచింది. నిజానికి అది అంత విలువైంది ఏమీ కాదు. ధరించడానికి బట్టలు మాత్రమే తీసుకురావాలని ఆదేశం. అంత మాత్రాన దాన్ని తెచ్చుకోకూడదని అన్నట్లు కాదు కదా, అది ఆమె అభిప్రాయం. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు సంకీర్తన చేయాలండి. జై బాబా, సంకీర్తన చేయండి సార్. శ్రీరాములు గారు. జై బాబా. జగతి ధర్మములోపించు సమయమందు సాధు జనులకు బాధలు సమయజేయ అవతరింపు భువిలోన ఆదిదేవా సహజ కరుణా సముద్ర శ్రీ మెహర్ బాబా. మెహరీషా వందనం పరమేశాభివందనం దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం. మెహరీషా వందనం పరమేశాభివందనం
భవభయహరణం నీ సంస్మరణం అహము దహించెడి అద్భుతవరము మెహరీషా వందనం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గణములు మధురం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గణములు మధురం. నిన్ను వినుతించే గీతం మధురం, నా స్వరమున నీ గానం మధురం. నా స్వరమున నీ గానం మధురం మెహరీషా వందనం. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ బాటలో మము నడిపించు, కామదూరులుగా మము దీవించు. మెహరీషా వందనం, పరమేశాభివందనం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. మెహర్ తేజ గారు, శ్రీరాములు గారు అబ్బాయి, మీరు చక్కగా సంకేతం చేశారు. మెహర్ బాబా వందనం అంటూ మీకు అభినందనలు అండి. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ సంకేతంలో భాగంగా శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. మేటర్లోకి వస్తే, బాబా మణిజ ఒక ఆటో వస్తువు తెచ్చుకుంది. ఆ వస్తువు ఎవరికై తెలియదని అనుకుంది. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడ అంటారు కదా, మనందరికి వర్తిస్తుంది. మణి బాబాతో ఉండేందుకు నాసిక్ వెళ్ళింది. తనతో తెచ్చుకున్న ఆ చిన్న ఆట వస్తువు గురించి ప్రస్తావించలేదు. బాబా కూడా ఏమీ అడగలేదు. కానీ తరువాత బాబా ఆమె రహస్యాన్ని ఎలా బయట పెట్టారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఇతరులు ఎరుగకున్న బాబాకు అన్ని తెలుస్తాయి అన్నమాట. అందుకే ఆయన సర్వాంతర్యామి అన్నారు, సర్వజ్ఞుడు అన్నారు. ఇప్పుడు సంకేతంలో భాగంగా శారదా ప్రసాద్ మేడం గారు ఒక సంకేతం చేయడమ్మా. జై బాబా మేడం. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. शरियाजी सुतं देवं सगुण साकार शोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं. शरियाजी सुतं देवं सगुण साकार शोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं. शरियाजी सुतं देवं बाबा जानुचुम्बनं भ्रुकुटे स्थानं महोन्नतं. बाबा जानुचुम्बनं भ्रुकुटे स्थानं महोन्नतम् अनुभवैक्यम् ईश्वरीयं मेहरं वन्दे सनातनम्. अनुभवैक्यम् ईश्वरीयं मेहरं वन्दे सनातनं. शरियाजी सुतं देवम् शिरडी साई सांगत्यं पर्वर्दिगार संबोधनं. शिरडी साई सांगत्यं पर्वर्दिगार संबोधनं. उपासनेतो सांगत्यं ब्रह्मज्ञानं प्रसादितम्. उपासनेतो सांगत्यं ब्रह्मज्ञानं प्रसादितं. शरियाजी सुतं देवम्
తాజుద్దీను నారాయణులతో కలయికయే పరిపూర్ణత్వం. తాజుద్దీను నారాయణులతో కలయికయే పరిపూర్ణత్వం. సద్గురు ప్రకటితావతారం మెహరం వందే సనాతనం. సద్గురు ప్రకటితావతారం మెహరం వందే సనాతనం. శరియాజి సుతం దేవం ప్రేమను నేర్పిన అవతారం. ప్రేమ రూపం ప్రేమమయం ప్రేమను నేర్పిన అవతారం. ప్రేమ రూపం ప్రేమమయం ప్రేమకు వశమౌ దివ్యత్వం. మెహరం వందే సనాతనం. ప్రేమకు వశమౌ దివ్యత్వం. మెహరం వందే సనాతనం. శరియార్జి సుతం దేవం త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం. త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం. మెహర్ శ్రీ అను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం. మెహర్ శ్రీ అను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం. శరియాజి సుతం దేవం సగుణ సాకార శోభితం. ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం. ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం. శరియాజి సుతం దేవం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. చక్కటి సంకేతం చేశారు. ఆయన ప్రేమ అవతారం ప్రేమమయం ప్రేమను నేర్పిన అవతారం. ఆయన ఏం నేర్పాడు వచ్చి అంటే ప్రేమను నేర్పాడని చక్కటి సందేశాన్ని కీర్తన చేశారు. నేను చిన్నప్పుడు నేను పాడుకునే ఒక కీర్తనకి ఇది అదే అనుకరణగా రాశారు మహర్షి గారు. ఏంటంటే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంత చక్కగా అదే స్టైల్లో ఆ పదాలు పెట్టి సిరియాద్యుసుతుడని చక్కగా రాసుకొచ్చారు. ఆ చక్కటి సంకీర్తన మీరు చక్కగా సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జీ బాబు మేడం. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా విశాలి బరాటం గారు సంకీర్తన చేయాలండి. తర్వాత రజనీ మేడం గారు సిద్ధంగా ఉండాలి. విశాలి బరాటం మేడం గారు చేయండి అమ్మా. జై బాబా. విశాలి చేయండి అమ్మా. సంకీర్తన వినిపిస్తుందమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాట్లే అని సత్య సుబోధలు చేసి మత ధర్మాలు ఆచారాలు
అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాట్లే అని సత్య సుబోధలు చేసి నరులకు మేలుకొల్పు పాడి ప్రేమాటలాడి అనాదాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ఆచరణముతో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సాహసము నేర్పి అవతారుడనని తెలిపి ఆచరణముతో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సాహసము నేర్పి అవతారుడనని తెలిపి ప్రేమే తాను కోరుతానని ప్రేమనసగుతానని ప్రబోధించెను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను बोलो अवतार मेहर बाबा की जय जय मेरे बाबा थैंक यू सर अंदर की जय मेरे बाबा బాబా అమ్మ. సీతారాం శాస్త్రి గారు విధాత తలపుల ప్రభవించిన నాదం ఓంకారం అన్నట్టుగా ఆ విధాతాయను అని చెప్పేసి ఆయన అహంకారాన్ని నాశనం చేశారని చక్కటి సంకీర్తన చేశారమ్మా. కొత్తగా విన్నాం. మీకు ధన్యవాదాలమ్మా. చక్కగా చేశారు మీరు. జై బాబా. తర్వాత రజనీ మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. మేడం రజనీ మేడం గారు. జై బాబా అమ్మ. జై బాబా మేడం. జై బాబా. శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి సార్. శ్రీకుమార్ గారు. జై బాబా. జై బాబా అండి, సిద్ధంగానే ఉన్నారు. ఇదిగో జై బాబా సిద్ధంగానే ఉన్నారు, పాడతారు. చేయమనండి. జై బాబా. ఓకే, జై బాబా పాడండి. జై బాబా. జై బాబా. ఎందుకు ప్రేమించాలిరా మెహరు నిన్నే, ఎందుకు ప్రేమించాలిరా, ఎందుకు ప్రేమించాలిరా మెహరు నిన్నే, ఎందుకు ప్రేమించాలిరా. కొకల్లలుగా మాకు కోటి దేవుళ్ళుండ, కొకల్లలుగా మాకు కోటి దేవుళ్ళుండ, ఎందుకు ప్రేమించాలిరా మెహరు నిన్నే, ఎందుకు ప్రేమించాలిరా. ముక్కోటి దేవతలు ముల్లోక నాయకులు ఏకేశ్వరుడనైనా నాలోనే ఉన్నారు, అందుకే ప్రేమించాలిరా నన్ను, అందుకే సేవించాలిరా. ఎందుకు ప్రేమించాలిరా మెహరు నిన్నే, ఎందుకు ప్రేమించాలిరా. ఏకేశ్వరుడనేను ఏకైక అవతారము, ఏకేశ్వరుడు నేను ఏకైక అవతారం, ఎందరో లేరురా అందరూ నేనేరా, అందుకే ప్రేమించాలిరా నన్ను, అందుకే ప్రేమించాలిరా. ఎందుకు ప్రేమించాలిరా మెహరు నిన్నే, ఎందుకు ప్రేమించాలిరా. నా కృప లేనిదే నన్ను ప్రేమించలేవు, నన్ను ప్రేమించనిదే నేను కాలేవురా,
అందుకు ప్రేమించాలిరా, నన్ను అందుకు సేవించాలిరా. ఎందుకు ప్రేమించాలిరా, మెహరు నిన్నే ఎందుకు ప్రేమించాలిరా. ప్రేమను ప్రేమికుడ దివ్య ప్రియతముడను నేనేరా, దామను వీడకు నాదు నామమె శరణమురా. అందుకు ప్రేమించాలిరా, నన్ను అందుకు సేవించాలిరా. నీ మాటన వింటుండగా, నీ బాటల పోతుండగా, నీ మాటల చెబుతుండగా, నీ చింతన చేస్తుండగా, ఎట్టుల ప్రేమించాలిరా, ఇంకెట్టుల ప్రేమించాలిరా. ఎందుకు ప్రేమించాలిరా, మెహరు నిన్నే ఎందుకు ప్రేమించాలిరా. ఎందుకు ప్రేమించాలిరా, మెహరు నిన్నే ఎందుకు ప్రేమించాలిరా. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు, జై బాబా అందరికి. జై బాబా సార్. చక్కగా ఈరోజు చక్కగా బిగ్గరగా పాడారు, మీకు ధన్యవాదాలు. అందులో ఎందుకు ప్రేమించాలి అంటూ ఆయన మెహర్ బాబా వారి సంకీర్తన చక్కటి సంకీర్తన చేశారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మట్టా నాగమణి మేడం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా. జై బాబా అండి. జై బాబా అంటూ మెహరీశ్వర, మాయను దాటించు పరమేశ్వర, మనసును హరించు మెహరీశ్వర. మాయను దాటించు పరమేశ్వర, మనసును హరించు మెహరీశ్వర. మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, చేరితి నీ ఒడి నడిపించుబడి వడి, మనసులు హరించు మెహరీశ్వర. కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును, కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును. తాపము నడచి తమసు హరించి, తాపము నడచి తమసు హరించి, నవజీవనమున అడుగిడనీయుము, నవజీవనమున అడుగిడనీయుము, మనసును హరించు మెహరీశ్వర. సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. పరమ పదమునకు సారథి నీవే, పరమ పదమునకు సారథి నీవే. శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే, మనసును హరించు మెహరీశ్వర. మాయను దాటించు పరమేశ్వర, మనసును హరించు మెహరీశ్వర. అవతార్ మెహర్ బాబా की जय बाबा को. జై బాబా మేడం, చక్కటి సంకీర్తన చేశారమ్మా మట్టా నాగమణి మేడం గారు.
మాయని దాటించు పరమాత్మ. ఆయన మెయిన్ కీర్తనలో ఏంటంటే మాయని దాటించేవాడు నువ్వే. మాకు అరిషడ్ వర్గాలు నిన్ను ప్రేమించడానికి అడ్డు తగులుతున్నాయి. అవన్నీ నీవు మాకు తగ్గించి నీలో చేర్చుకో అని చెప్పి అసలు అర్థం వచ్చేటటువంటి చక్కటి సంకీర్తన చింతామణి గారు రచన చేశారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత సంకీర్తనలో బంగారు రజనీ మేడం గారు ఒక సంకేతం చేస్తుగా కోరుతున్నానండి. జై బాబా అండి రజనీ మేడం గారు. జై బాబా. ఓకే మేడం. ఇప్పుడు పుష్పలత జొన్నా మేడం గారు ఒక సంకేతం చేస్తుగా కోరుతున్నానండి. జై బాబా మేడం. జై బాబా అండి. పుష్పలత జొన్నా మేడం గారు సంకీర్తన చేస్తారమ్మా. రాజువాణి మేడం గారు సంకీర్తన. రాజువాణి మేడం గారు వినిపిస్తుందమ్మా, చేయండి అమ్మా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా తనువే స్థిరమని ఇహమే పరమని, తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరా నా కనులు తెరచితివి, తలచితిరా నా కనులు తెరచితివి భవ భయహరణ నవయవతరణ, భవ భయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితి బాబా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా. నీ గానము చేయని తనువేళ, నీ గానము చేయని తనువేళ, నిన్ను గానని నా కనులవియేలా, నిన్ను గానని నా కనులవియేలా భవ భయహరణ నవయవతరణ, భవ భయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా. నీ స్మరణయే మా నిత్య జీవనము, నీ స్మరణయే మా నిత్య జీవనము, నీ కరుణయే మానవ కళ్యాణము, నీ కరుణయే మానవ కళ్యాణము భవ భయహరణ నవయవతరణ, భవ భయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా. నీ వచనములో రసమేమున్నదో, నీ వచనములో రసమేమున్నదో, పరవశమై భువి నీవసమాయేరా,
పరవశమై భువి నీవసమాయరా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులకే జగము నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఊయలలుగెను ఉల్లాసముతో ఊయలలుగెను భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా అండి జై బాబా మేడం. నిన్ను కీర్తించని తనువదేలా నిన్ను కానని నా కనులవి ఎలా అని చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలో భాగంగా అరుణ రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేసిన కూర్చున్నానమ్మా. జై బాబా అండి. జై బాబా మేడం. అరుణ రవీంద్ర మేడం గారు. జై బాబా అండి. మల్లికార్జునరావు సార్ ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను సార్. జై బాబా అండి సార్. వేల్పుల కరుణాకర్రావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఆయనకి ఏమండి ఓకే సార్. అలాగే 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 సార్. మీరు చూశారు. సరే అండి. సరే వారు పాడిన తర్వాత మీరు పాడాలండి. సరే మీరు ఆ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కరుణాకర్ గారు వేల్పుల నిరాకర్ రావు గారు అబ్బాయి ఒక సంకీర్తన చేస్తుందిగా కోరుచున్నానండి. జై బాబా. కరుణాకర్ గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా సార్. చేయండి సార్. హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే నీ ప్రేమ నిలయము. హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే నీ ప్రేమ నిలయము. హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా మెహరు ప్రియతమా. విశ్వాత్మగరాజిల్లు ఓ విజ్ఞానమా విశ్వాత్మగరాజిల్లు ఓ విజ్ఞానమా జగన్నాటకమాడు ఓ ప్రజ్ఞానమా జగన్నాటకమాడు ఓ ప్రజ్ఞానమా సత్య సుందరమైన ఓ సాకారమా సత్య సుందరమైన ఓ సాకారమా ఆదినాదంబైన ఓంకారమా. హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే నీ ప్రేమ నిలయము. హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా మెహరు ప్రియతమా. విశ్వాత్మగ బాసిల్లు భాస్కరా తేజమా విశ్వెల్ల బాసిల్లు భాస్కరా తేజమా విశ్వబాంధవా మెహరు పరమ పరంధామా విశ్వబాంధవా మెహర్ పరమ పరంధామా విశ్వభరిత ప్రేమ
ప్రేమ మాధుర్యమా విశ్వభరిత ప్రేమ ప్రేమ మాధుర్యమా సమ్మోహనకరమౌ దివ్య సౌందర్యమా హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే నీ ప్రేమ నిలయము హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా మెహరు ప్రియతమా అఖిల రూపాత్మకమై వెలయు అద్వైతమా అఖిల రూపాత్మకమై వెలయు అద్వైతమా అనిత్య జగతి నేలు అవ్యక్త తత్వమా అనిత్య జగతి నేలు అవ్యక్త తత్వమా ప్రాణికోటిని బ్రోచు ప్రియతమా దైవమా ప్రాణికోటిని బ్రోచు ప్రియతమా దైవమా హృదయాంతరాళ వెలుగు దివ్యత్వమా హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే నీ ప్రేమ నిలయము హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా మెహరు ప్రియతమా ఖగోళములన్నీయు నీ క్రీడా కందుకములే ఖగోళములన్నీయు నీ క్రీడా కందుకములే ప్రచండ వాయువులు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ప్రచండ వాయువులు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే బడబాగ్నులన్నీయు నీ విలయ తాండవములే బడబాగ్నులన్నీయు నీ విలయ తాండవములే వైపరీత్యములెల్లా నీ ప్రేమ ప్రక్షాళనలే హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా ఈ నా హృదయమే ఈ ప్రేమ నిలయము హే ప్రేమ స్వరూప మెహరు ప్రియతమా మెహరు ప్రియతమా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా సార్ కరుణాకర్ గారు చక్కటి సంకీర్తన చేశారు. ఎవరు రాశారు సార్ ఇది? మా నాన్నగారు రాశారండి. వేల్పుర నిరంతరావు గారు మీ ఫాదర్ రాశారు. చాలా చక్కటి సంకీర్తన అండి. బాబా మనకి సూర్యుడు వెలుగు, మనం భగవంతుని ఎందుకు ప్రేమిస్తామంటే అందరినీ సమానంగా చూస్తాడు దేవుడు. అంచేత అలాగే ఇక్కడ విశ్వమెల్ల బాసిలు భాస్కర తేజమా అన్నారు. విశ్వం అంతా కూడా సూర్యుడు ఇక్కడ 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 నేను ఉదయించకూడదు, ఇక్కడ వెలుగులు ఇవ్వకూడదు అనుకోడమాట. అంత చక్కటి ప్రాణికోటిని బ్రోచు ప్రియతమా అని చెప్పి చక్కటి రచన చేశారు, మీరు పాడారు అంత చక్కగా. ధన్యవాదాలు సార్. జై బాబు జై బాబు అండి. ఇప్పుడు సంకీర్తన భాగంగా మల్లికార్జునరావు సార్ ఓ సంకీర్తన చేస్తున్నా కోరుతున్నాను సార్. జై బాబా అని సార్. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. ఓ కరుణామయా ఓ కరుణామయా అకలంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ కరుణారుణ ఉదయ కాంతులలో నీ కరుణారుణ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు వికసించెనయా హృదయ కమలములు నీ కరుణామయ మధురగానమే నీ కరుణామయ మధురగానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయా ఓ కరుణామయా అకలంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయా
నీ కరుణామృత వర్షధారలే, నీ కరుణామృత వర్షధారలే, సకల చరాచర జగతికి జీవము, సకల చరాచర జగతికి జీవము, నీ కరుణాన్విత సత్యవాణియే, నీ కరుణాన్విత సత్యవాణియే, లోకాలేలే దివ్య శాసనము, లోకాలేలే దివ్య శాసనము, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయ బాబా, ఓ కరుణామయా, నీ కరుణయే మా ఆత్మజాగృతి, నీ కరుణయే మా ఆత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యము, నీ కరుణయే నీతో బాంధవ్యము, నీ కరుణయని ప్రేమ ప్రసాదము, నీ కరుణయని ప్రేమ ప్రసాదము, మాకిడి బ్రోచిన మెహరు సనాతన, మాకిడి బ్రోచిన మెహరు సనాతన, ఓ కరుణామయా, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయ బాబా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా. సార్ చక్కటి స్పాంటేనియస్ గా కరుణాకర్ గారు ఒక సంకేతం చేయగానే మీరు ఓ కరుణామయ అకలంక హృదయ అని చెప్పి చక్కటి సంకేతం చేశారు సార్. ఆయన బాబా హృదయ భాష వింటానని చెప్పారు. అట్లాగా చక్కటి అర్థం వచ్చేటటువంటి సంకేతం మీరు చక్కగా చేశారు సార్. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే బాబా మణి ఉండేందుకు నాసిక్ వెళ్ళిపోయింది. ఆమె దగ్గర ఒక అది ఆడుకుంటారు చూసారు, ఆ తాడు ఉంది, అది లోపల దాచుకుని వెళ్ళింది. ఆ సమయంలో స్కూల్కి సెలవులు ఇవ్వడం వల్ల కొంతమంది పిల్లలు బాబా దగ్గరకు వచ్చారు. బాబా వారందరినీ సమావేశపరిచి వారి స్కూళ్ళ గురించి, వారు అక్కడ ఆడే ఆటల గురించి అడగసాగారు. వారంతా ఉత్సాహంగా వారు స్కూల్లో ఆడే ఆటల గురించి వరుసగా చెప్పుకొచ్చారు. హాకీ, క్రికెట్, ఈత, బ్యాడ్మింటన్ ఇలా వారు చెబుతున్నారు. మణి తమ కాన్వెంట్ లో ఇలాంటి ఆటలు ఉండవని విచారంగా బాబాతో తాము తాడుతో ఆడే ఆటలు ఆడతామని చెప్పింది. అంతేకాక తాను ఆ తాడాటని బాగా ఆడతానని కూడా చెప్పింది. ఇది విన్న బాబా ఆశ్చర్యంగా ఆసక్తిగా కనిపించేసరికి మణి ఇంకా ఉత్సాహంతో తాను ఆడగలిగే అన్ని తాడాటల గురించి చెప్పసాగింది. బాబా ఇంకా ఆసక్తిగా కలిగేలా వెనక నుండి అడ్డంగా రెండు వైపుల నుండి ఆడతానని చెప్పింది. బాబా గర్వంగా తన తెలివైన చెల్లి ప్రతిభను మెచ్చుకుంటున్నట్లుగా చూశారు. ఇంకా ఆమె ఉత్సాహం ఆపుకోలేక, కావాలంటే ఇప్పుడే మీకు చూపిస్తాను తాడాట అంది. ఇక్కడ వరకు వచ్చామండి. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా కొంచెం వెంకటేష్ మేడం గారు ఒక సంకీర్తన చేసి కూర్చున్నాను. జై బాబా. కొంచెం వెంకటేష్ మేడం గారు రెడీగా ఉన్నారమ్మా. జై బాబా. జై బాబా. ఇప్పుడు తర్వాత రమణమ్మ గారు సంకేతం సిద్ధంగా ఉంటే చేయండి అమ్మా. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలండి. రమణమ్మ గారు జై బాబా చేయండి అమ్మా. అవునండి, అవును మేడం, అవును మేడం, మీరే చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. పద్మము పలు పాపములనెల్లదిగో అల్లదిగో శ్రీమెహరుని పద్మము. ఇదే మెహరు సెంటరు అతి సుందరం, ఇది దేవతల
మెహరు సెంటరు అతి సుందరము, ఇది దేవతలకెల్ల ఆనందమయం. మెహరాది పురుషుడు మేరే పురాణుడు, మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరే నిజమైన మేటి వేలుపు. అదిగో శ్రీ మెహరుని పద పద్మము, పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో త్రిమెహరుని పద పద్మము. చేత చూచిన నదిగో చిన్ముద్ర చిన్నం, మెంటనున్న వేల్పుల మించిన పదము. చేత చూచిన నదిగో చిన్ముద్ర చిన్నం, మెంటనున్న వేల్పుల మించిన పదము. కంఠముననున్నదదిగో కమనీయహారం, కంఠముననున్నదదిగో కమనీయహారం. బంగారు వన్నెల బహుబ్రహ్మమయము, అదిగో త్రిమెహరుని పద పద్మము. పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో త్రిమెహరుని పద పద్మము. కైవల్య పదము మందాస్మితమదిగో, శ్రీ మెహరు బాబాకు సిరులైనవి. కైవల్య పదము మందాస్మితమదిగో, శ్రీ మెహరు బాబాకు సిరులైనవి. భావింప సకల సంపద రూపమదిగో, భావింప సకల సంపద రూపమదిగో. మన పాపములనెల్ల మసి చేయగలిగిన అదిగో త్రిమెహరుని పద పద్మము. పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో త్రిమెహరుని పద పద్మము. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు, అందరికి జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకేతం చేశారమ్మా. మన యొక్క సంస్కారాలన్నింటినీ మసీద్ చేస్తాడని చెప్పారు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఒక మల్లికార్జునరావు గారు లాంటి సీనియర్ బాబా ఫోల్డ్లోకి ఎలా వచ్చారో మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఇప్పుడు బాబా అంటే తెలియకపోయినా అన్నగారు బలవంతంగా ట్రైన్ ఎక్కిస్తూ ఆయన గబుక్కుని ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తర్వాత బిలావుడు బాబా అనే పుస్తకం రాయడం, నడపడం, ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం, స్ట్రాంగ్ బాబాలో రావడం, అంతా పరమాత్మ ఇచ్చే అవన్నీ చక్కటి అర్థం వచ్చేలా మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మెహర్ వెంకట్ గారు రెడీగా ఉంటే ఒక సంకీర్తన చేస్తున్నా కోరుచున్నానండి. మెహర్ గారు, జయబాబా. ఉన్నారమ్మా. మార్తి దళమశ్రీ గారు వచ్చారా? సరే సారీ సార్, మీరు ఏమనుకోకండి. మీరు సంకీర్తన చేయండి అమ్మా. తర్వాత మెహర్ వెంకట్ గారు చేస్తారు. జై బాబా చేయండి అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరు బాబనిపించి, మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాకావులే.
ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చెలగాటం నాతోనే ఆడావులే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చెలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు, ఆడి పాడించావు, ఆడించావు, ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహరు శ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్. జై బాబమ్మ. చక్కటి సంకీర్తన. ఆయన మన లోనే ఉన్నాడని కంఠస్వరంలో చక్కటి మీ స్వరాలతో, సంగీత స్వరాలతో చక్కగా గానం చేశారమ్మా. ఇప్పుడు మీ ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ వెంకట్ గారు ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. జై బాబా సార్. ఎంపీ రావు గారు. జై బాబా సార్. ఓకే సార్. జై బాబా. జై బాబా అండి సార్. అవతార్ మెహర్ బాబా की जय. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా. మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మేలు కొలిపి మనసును దోచి, మేలు కొలిపి మనసును దోచి, ఆటలాడుట వేడుక బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా. ప్రేమనేనని ప్రేమించమని, ప్రేమమైకములో మమ్ము త్రోసి, ప్రేమనేనని ప్రేమించమని, ప్రేమమైకములో మమ్ము త్రోసి, మీ బాధలతో నాకు పనేమని, మీ బాధలతో నాకు పనేమని, మౌనముండుట న్యాయమా బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై
ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా. నీ అవతరణము మాకదివరము, నీ సేవే మా జీవితాశయము. నీ అవతరణము మాకదివరము, నీ సేవే మా జీవితాశయము. క్షణముక యుగముగ నీ స్మరణముతో, క్షణముక యుగముగ నీ స్మరణముతో మరణించుట మా ఆశయం బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా. బాబా 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 బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా సార్. బాబా మేలుకొల్పి మా ఆటలాడుతున్నాడని ఒక బాబా లవర్ యొక్క ఆవేదనని ఈ కీర్తనలో మీరు వినిపించారు. మీకు ధన్యవాదాలండి. సమయం అయిపోయింది, ఎవరు ఏమనుకోవద్దండి. ఇంచేతంటే కొంచెం పెద్ద పాటలు పాడుతుంటారు. కానీ ఈ రోజు కార్యక్రమంలో ఇప్పుడు నామం చెప్పాలి. ఈ రోజు కార్యక్రమంలో ఆనంద్ కుమార్ సార్ రెడీగా ఉన్నారండి. మీరు ఆనంద్ కుమార్ గారు మీరు ప్రార్థనలు చేయాలి. మీ ఇష్టం, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీరు ప్రార్థనలకు సిద్ధంగా ఉండాలి సార్. ఒక 5 నిమిషాల్లో. ఇప్పుడు నెక్స్ట్ అందరూ కూడా నామం చెప్పాలండి. నామస్మరణ చేయండి అని పాడుతూ ఉంటాం కదా, ఇప్పుడు చేయాలి మనం అంతా. అంచేత కొంచెం వెంకటేష్ గారు జై బాబా అమ్మ ఉన్నారమ్మా. కొంచెం వెంకటేష్ గారు జై బాబా. ఒక నిమిషం. బాలరాజు గారు ఒక్క నిమిషం నామం చెప్పండి సార్. బాలరాజు గారు జై బాబా. బాలరాజు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। కెమెరా ఆఫ్ చేసుకోండి. జై బాబా. ఓకే. मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर. జై బాబా అండి. బాలరాజు గారు చక్కగా నామం చేశారు. ఇప్పుడు మెహర్ జీవన్ గారు ఒక నిమిషం పాటు నామం చేసిన కూర్చున్నాం సార్. జై బాబా. మెహర్ జీవన్ గారు జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా మెహర్ జీవన్ గారు. జై బాబా ప్రకాష్ రావు గారు ఒక నిమిషం పాటు నామం చేసిన కూర్చున్నాను సార్. జై బాబా ప్రకాష్ రావు సార్. జై బాబా అండి. జై బాబా ప్రకాష్ రావు గారు జై బాబా సార్. సరే, ఇప్పుడు ఆనంద్ కుమార్ సార్ బాబా వారి ప్రభుస్థుతి, బాబా వారి పశ్చాత్తాప ప్రార్థన, బాబా వారి మండలి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా అండి సార్. ఆనంద్ కుమార్ సార్. जय मेहर बाबा श्रीनिवास का। జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual,
beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Yazan, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilah, Illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should be for others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Thank you, Baba. Jai Baba Nandarki. Jai Baba Srinivas garu. Thank you, sir. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు ఆనందంగా మీరు చక్కటి బాబా వారి ప్రార్థనలు చేశారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం తర్వాత ఉమా కురివళ్ళ మేడం గారు హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు కార్యక్రమంలో చక్కగా మా వేల్పుల నిరాకర్రావు గారి రచన పాతదే, మళ్ళీ ఈరోజు వాళ్ళ అబ్బాయి పాడగా విన్నామండి. మరియు ఇంకొక విశేషం ఏంటంటే పల్లంరాజు గారని రచయిత, ఆయన ఆనందం పరమానందం అనేటటువంటి కీర్తనలు రాసినటువంటి పల్లంరాజు గారు వాళ్ళ అబ్బాయి మెహర్, ఈరోజు కడలి మెహర్ గారు ఆయన సంకీర్తన విన్నాం. అందరూ పాత వాళ్ళే, కొత్తగా నేను తీసుకొచ్చింది ఏమి లేదు. వారందరికీ ధన్యవాదాలు.
సహకరించిన ఈ ఛానల్లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు. పెద్దలు మల్లికార్జునరావు గారికి, అరుణ రవీంద్ర మేడం గారి మొదలగు వారందరికీ జై బాబాలు. ఇప్పుడు మనకి హారతి సమయం అయింది కాబట్టి ఉమా కురివెళ్ళ మేడం గారు బాబా వారి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా. జై బాబా మేడం. బాబా కీ జై. ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి చందురుని బోలు ముఖ కమలమునకు వేదవేజుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆదివ్య కాంతి మనసున నిలుపుము మేహిరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి. మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అమ్మ. చక్కటి బాబా వారి హారతి ఆయన ఏం పేరేంటి చింతామణి గారు రాసినటువంటి జగమంతా భ్రాంతి, అది ఎంత గొప్ప మీనింగ్ ఉందో చూసారు అందులో. ఇది కనిపించేది అన్నమయ్య గారు కూడా చెప్పారు. కానక కన్నదే నానాటికి బ్రతుకు నాటకము, కానక కన్నదే కైవల్యము అని చెప్పారు. అలాగా ఇక్కడ జగమంతా కనుదోయి కాంతి కనిపించేదంతా భ్రాంతి అని చక్కటి హారతిని మీరు అన్ని చక్కటి హారతులే, కానీ ఏంటంటే మనకి అనుభూతి కలుగుతుంది కాబట్టి ఇది ఎంత బాగుంది అంత బాగుంది అని చెప్పుకుంటాం. పరమాత్మ అందరు ఈ రచయితలు అందరి చేత రాయించుకున్నారు. మీరు చక్కగా గానం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి మనీజా సోదరి భగవంతుని దేవుని సోదరి మనీజ ఆత్మకథ, అది తెలుగు చేత ఎస్ఎస్ లక్ష్మి మేడం గారు కాకినాడ చదువుకుంటూ ఉన్నాం. అది మళ్ళీ బాబా అవకాశం ఇస్తే వచ్చే శనివారం నాడు కంటిన్యూ చేసుకుంటామండి. ఈరోజు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అలాగే విశ్వమంతటికి ఆ విశ్వప్రభు యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు కూడా మనం ఉండాలని మనం కూడా కోరుకుందాం. మన ఛానల్ తరఫున అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా సార్, మీరు మిస్ అయ్యారు. దేవునికి ఒకటి జై బాబా. నాన్నగారు రచన పడింది. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అది ఇప్పుడు గీత ఇచ్చింది బాగానే ఉంది కదా. అది అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. చాక్లెట్ కలర్ ఇప్పుడు నువ్వు తీసిన చూడు బాగుంది కదా. అది వద్దంటే అది చాలా బాగుంది. అది మంచిగుంది అది. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరికి.